నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈరోజు మన ఛానల్ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇంతకాలం మనల్ని విశేషంగా ఆదరిస్తున్న అశేషమైన వీక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలకు మారుపేరు. ఎంతో కాలం నుంచి హత్యలు చేపించటం, హత్యలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేయటం, వాళ్ళకి సహకరించటం, ఎన్నో సంఘటనలు జరిగినాయి, ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో మరి ఫ్యాక్షన్ రాజకీయాలు అంతమైపోని అని భావించిన సందర్భంలో కడపలో మళ్ళీ ఒక హత్య జరిగింది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని హత్య జరిగింది. ఆ చంపింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. అయితే దీన్ని రాజకీయం చేయటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనకి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇది కడపలో జరిగింది. కడప రాజకీయాల్లో నేరాలు, దౌర్జన్యాలు అర్హతగా ఎదిగే సంస్కృతి మరోసారి కొరలు చాచింది. వైసీపీ నేతల మాఫియా వ్యవహారాల మధ్య తేడాలు రావటంతో హత్య జరిగింది. ఇది లేటెస్ట్గా ఇటీవల కాలంలో జరిగినటువంటి హత్య. మాఫియా పనుల ద్వారా కొట్టేసిన అక్రమ ఆస్తుల పంపిణీలో వచ్చిన తేడాలు చివరికి ప్రాణాలు బలిగొనే స్థాయికి చేరాయి. కడప రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన పెద్ద దస్తగిరి హత్యోంధాంతం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఒకప్పుడు రెడ్ హ్యాండెడ్గా వ్యక్తిని ఆస్తుల కోసం సొంత నాయకుల్ని అంతమొందించడం వైసీపీలో నేర చరిత్రకు అద్దం పడుతుంది. 5 ఏళ్ల కాలంలో అదుపు లేకుండా సాగిన ఆస్తుల సేకరణ నేడు ఆ పార్టీ నేతల మధ్య నెత్తుటు ఏరులు పారిస్తూ ఉంది. ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఆస్తుల బదలాయింపు వివాదమే ఈ కడపలో పెద్ద దస్తగిరి హత్యకు కారణం. ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారిగా చెబుతున్నటువంటి వ్యక్తి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని పోలీసులు గుర్తించారు. ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఆయన పరారీలో ఉన్నారు. నిత్యానందరెడ్డి కిడ్నాప్లు, బెదిరింపులు, కాంట్రాక్ట్ హత్యలు, మాఫియాని నడుపుతూ 100 కోట్ల ఆస్తులు కూడగట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఆల్రెడీ తన అక్రమ ఆస్తులను రక్షించుకోవటం కోసం పెద్ద దస్తగిరి పేరు మీద ఉన్నటువంటి దాదాపు 100 కోట్ల విలువైన భూములు, డాక్యుమెంట్లు కోసం ఈ హత్య జరిగినట్టు సమాచారం. అయితే ఇటీవల ఈ ఆస్తుల బదలాయింపు విషయంలో వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి విభేదాలు చివరికి హత్యకు దారి తీసినాయి. పోలీసులు నిందితుల్ని పట్టుకోవటంలో 11 మందిని ఆల్రెడీ పట్టుకొని అరెస్ట్ చేశారు. పెద్ద దస్తగిరి ఇంట్లో బయటపడిన 100ల కొద్దీ ఆస్తి డాక్యుమెంట్స్ వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ సంపాదనకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 300 నుంచి 400 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమిక అంచనా. జగన్ శవ రాజకీయాలు సొంత పార్టీ నాయకుడికే తన అనుచరుణ్ణి చంపినట్టు సాక్ష్యాధారాలతో బయటపడింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. మృతుడు పెద్ద దస్తగిరి ఇంటికి వెళ్ళి పరామర్శించటం ద్వారా దీన్ని రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఇక నిందితుడిగా ఆరోపణలు ఉన్నటువంటి నిరూపించబడినటువంటి నిత్యానందరెడ్డిని టీడీపీ నేతగా ముద్ర వేసి బురద తల్లే అవకాశం ఉందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. కడప వాసులకు వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం, వైసీపీలో ఇద్దరు కలిసి కొనసాగించిన మాఫియా సామ్రాజ్యం గురించి స్పష్టమైన అవగాహన ఉంది ఆ ఏరియా మొత్తం. నిందితుడు పరారీలో ఉండటం, పార్టీ ముఖ్య నేతలు ఇందులో భాగస్వాములు కావటం ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేర సామ్రాజ్యానికి సొంత దెబ్బ ఇది. 5 ఏళ్లలో కడప కేంద్రంగా సాగిన నేర రాజకీయాలు ఇప్పుడు ఆ పార్టీ నేతలకే శాపంగా మారాయి. అధికారం వంటతో పేదల భూములను కబ్జా చేసి ఆస్తులను కూడబెట్టిన వారు ఇప్పుడు ఆ వాటాల కోసం ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి ఎదిగారు. పెద్ద దస్తగిరి హత్య కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది వైసీపీలో పాతుకుపోయిన క్రైమ్ కల్చర్కి నిదర్శనం.
ఈ హత్య వెనక చాలా పెద్ద తలకాయల పేర్లు కూడా ఉన్నాయి అనేది వెలుగులోకి వస్తూ ఉంది. అవి త్వరలోనే విచారణలో బయటికి వస్తాయి అని కూడా సమాచారం ఉంది. అయితే ఈ నిత్యానందరెడ్డి అని ఎవరైతే అలిగేషన్స్ ఉన్నాయో ఈ హత్యకి కారణమని అతను పరారీలో ఉన్నారు. అతనిని కూడా టీడీపీ నేతగా ముద్ర వేసి హత్య రాజకీయాలు చేయాలని కుటిల రాజకీయ యత్నం బెడిసి కొట్టే అవకాశం ఉంది. అసలు నిందితుల్ని పట్టుకుంటే ఈ 11 మందితో పాటుగా దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయా, వాళ్ళకి కూడా ఈ హత్యలో ఈ సంపదలో వాటా ఉందా అన్న విషయాన్ని దర్యాప్తులో పూర్తిగా నిగ్గు తేలవలసిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలకి మరొక మచ్చు తునక. ఈ ఎగ్జాంపుల్ కడపలో పెద్ద దస్తగిరి హత్య. మరి రాబోయే రోజుల్లో విచారణలో ఏం వెలుగులోకి వస్తుందో వేచి చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.